రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. 2002లో నోటిఫికేషన్ వచ్చింది. 2002 నుంచి ఇంతవరకు నోటిఫికేషన్ రాలే. 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు అవసరమని 226 కాలేజీలకు నూతనంగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ కాలేజీ నుంచి ప్రతి ఏటా 8,000 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ తీసుకొని వస్తున్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు కూడా మా నోటిఫికేషన్ లేదు. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మెయిల్ ఈరోజు మేము ముఖ్యమంత్రి కలవడానికి వస్తే అపాయింట్మెంట్ లేదని మమ్మల్ని కలవనీయలేదు. మేము పోయిన గత ప్రభుత్వాన్ని కూడా ఎన్నోసార్లు మా మొరను వినిపించినాం, కానీ ఇక్కడ ఇంటికి పోయినాం. మేము ఈరోజు రేవంత్ రెడ్డి నివాసానికి పోయినాం. రేవంత్ రెడ్డి నివాసానికి పోతే కూడా మమ్మల్ని కలవనీయలేదు, అపాయింట్మెంట్ లేదు అని మమ్మల్ని రానివ్వలేదు. ఈటెల రాజేందర్కి ఇచ్చినాం, హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డికి ఇచ్చినాం, హరీష్ రావుకి ఇచ్చినాం. చేస్తామన్నారు కానీ చేయలేదు ఇవరకు కూడా. మాకు ఉద్యోగ నోటిఫికేషన్ కావాలి, మాకు ఉద్యోగం భర్తీ చేయాలి, మాకు ఎంపీహెచ్ఏ మెయిల్ నోటిఫికేషన్ రావాలి. ఉదాహరణ కరీంనగర్ జిల్లాలోనే 72 పోస్టులు ఉంటే అందులో 32 మంది ఉద్యోగాలు చేస్తారు. 49 వేకెన్సీ ఉన్నాయి. అట్లా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఎన్ని వేకెన్సీ ఉంటాయి? మాకు నోటిఫికేషన్ కావాలి. నోటిఫికేషన్ వచ్చేటట్టు ప్రభుత్వం మాకు సహకరించాలని రాష్ట్ర వ్యాప్తంగా 30,000 ఉంటాం. 220 కాలేజీలు ఉన్నాయి, అన్నిట్లలో కోర్సులు 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతంలో ఉండే కానీ ఆ కాలేజీలు బ్యాన్ చేసిర్రు. 2012లో కొత్త జీవోతోని 226 కాలేజీలు 220 కాలేజీలు పెట్టిర్రు. చేస్తా అని చెప్పిర్రు, కానీ ఏమాత్రం మాకు సాయం చేయలేదు. దామోదర కలవలేదు, డైరెక్ట్ సీఎంనే కలవాలనుకున్నాం. ఎందుకంటే సీఎంతో అయితేనే అవుతుంది తప్ప మంత్రులతో కాదనే విషయాన్ని గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే పైన మంత్రులు వేయలే కాబట్టి డైరెక్ట్ ముఖ్యమంత్రితోనే మా సమస్యను విన్నవించుకోవాలని వచ్చినాం. ఇంతకుముందు కూడా ప్రజావాళ్ళు ఇచ్చినాం, మాకు ఏ రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ ఈరోజు కూడా ఇచ్చినాం, చూస్తాం. ఎదురు చెప్పండి మేడం, ఏంటి ఇక్కడ మీ సమస్య? ఇక్కడ ఏం? మేము యాక్చువల్లీ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం నుండి వస్తున్నాము. ఇక్కడ రాజయోగ మెడిటేషన్ నేర్పిస్తారు, మనసు బుద్ధిని ఎలా ఏకాగ్రత పరచుకోవాలి అనేది. సో కొన్ని ఏళ్ళ నుండి మేము మెడిటేషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నాము. అట్ ది సేమ్ టైం మేము కాలేజ్, స్కూల్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో మొత్తము విశ్వ కళ్యాణం కోసం సేవ కూడా చేస్తూ ఉంటామండి. సో అలాంటిది సడన్గా అక్కడ ఆధ్యాత్మికంలో ఉన్న ఎవరైతే హెడ్ ఇన్ఛార్జ్ ఉంటారో పైనుండి మాకు ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పేసి కొందరిని ఆపేసేసారనమాట. గేట్లకు తాళాలు వేసేసి లోపల కూర్చొని అసలు ఏమీ అలౌ చేయట్లేదు. పోనీ వాళ్ళు కూడా మా ముందు వచ్చి రీజన్ ఏంటి అనేది చెప్పట్లేదు. సో లాజికల్ రీజన్ ఏదైతే ఉండాలి, ప్లస్ అట్లీస్ట్ ఎవరు చెప్తున్నారు, కారణం ఏంటి, ప్రూఫ్ ఎవిడెన్స్ ఉండాలి. ఊరికి ఓరలి వద్దు అని చెప్తే మేము ఇన్ని ఏండ్ల నుండి వెళ్తున్నాము, మాకు ఫెయిత్ ఉంది. మా గురువు ఎవరైతే శివబాబా ఉన్నారో ఆయన చెప్పిన నీతి ప్రకారం మేము వెళ్తూ ఉంటామన్నమాట. సో ఇలా సడన్గా ఆపేసేసరికి మరి ఎలాగ మాకు న్యాయం చేకూరుస్తుంది అని చెప్పేసి ఇక్కడ అధికారులని మేము కలవడానికి వచ్చాం అనమాట. దానికన్నా ముందు మేము పిఎస్కి కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ కూడా ఏమీ అవ్వట్లేదు. వాళ్ళు అంటున్నారు ఇది సివిల్ మామ్లా అనేసి అంటున్నారు. మీరు కూర్చొని మాట్లాడండి అంటే వాళ్ళు కూర్చోవడం ఏంటి, మా ముందు రావడానికి అసలు తాళాలు వేసుకొని లోపల కూర్చుంటే ఎవరితో మాట్లాడతాం మేము. తర్వాత ఇక్కడ కూడా వచ్చామన్నమాట, ప్రజావాణిలో సీఎం గ్రీవెన్స్కి ఇచ్చేద్దామనేసి. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ స్టేటస్ కోసం మేము వచ్చినప్పుడు పెండింగ్లో ఉంది అని చెప్తున్నారు. మేము ఆన్లైన్లో కూడా గ్రీవెన్స్ ఇచ్చాము, లా అండ్ ఆర్డర్ విరుద్ధంగా వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి. అక్కడ కూడా మాకేం రెస్పాన్స్ లేదు. జస్ట్ రిఫరెన్స్ నెంబర్స్ మాత్రమే వస్తున్నాయి, కానీ అసలు ప్రాక్టికల్గా వాళ్ళు ఇంప్లిమెంట్ ఏం చేస్తున్నారు అనేది ఏమీ అర్థం అవ్వట్లేదు. సో మేము కావాల్సింది ఏంటంటే మా ధార్మిక హక్కు ఏదైతే ఉంటుంది, రిలీజియన్ రైట్ టు రిలీజియన్ ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉందో అది మాకు కావాలి. ఎవరికి అధికారం లేదు ఇక్కడ రావద్దు అని చెప్పడానికి. ఎవరైతే అది విశ్వవిద్యాలయం నడిపిస్తుందో ఇదంతా ఏంటంటే మేము ఒక పరివారం లాంటిదన్నమాట. ఒక హెడ్ కానీ ఇన్ఛార్జ్ కానీ అంటే ఒక ఎవరు అథారిటేటివ్ పర్సన్ అన్నట్టు ఉండదన్నమాట. మేమందరం ఒక పరివారం లాగా నడుచుకుంటూ ఉంటాం, సోదరులాగా. సో అలాంటిది వీళ్ళు ఇప్పుడు మాకు హెడ్ ఆఫీస్ నుండి పైనుండి ఆర్డర్స్ వచ్చాయంటే పైన ఎవరు కూర్చున్నారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ చిరునామా ఏంటి, వాళ్ళని ఇప్పటిదాకా నామము రూపము ఏమి తెలియదు. వాళ్ళు చెప్తున్నారు రావద్దు అంటే ఎలా కుదురుతుంది చెప్పండి.
అట్లీస్ట్ మేము ఇన్ని ఇయర్స్ నుండి వస్తున్నప్పుడు మరి మా ప్రాబ్లం ఏంటి అని వాళ్ళు తెలుసుకోవాలి. మళ్ళీ మేము ఇన్ని ఏళ్ళ నుండి వచ్చింది ఒకటేసారి ఆపేస్తే మరి మాకే ఇలాగ అన్యాయం చేకూరుస్తుంటే మరి ప్రజలకి అంటే అక్కడ వచ్చిన వేరే వాళ్ళకి ఎలాగ వీళ్ళు సేవ చేస్తూ ఉంటారు. పేరైతే ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని పెట్టుకున్నప్పుడు మరి ప్రాక్టికల్గా కూడా మనం చేసి చూపెట్టాలి కదా. ఆత్మలోని విషయాలు తెలుసుకుంటాం ఇక్కడ. సో మన దాంట్లో ఎలాంటి కల్మషాలు, ఈర్షాద్వేషాలు, అహంకారాలు లేకుండా ఉండడానికి మనం నేర్చుకుంటున్నాము. సో అలాంటిది మా మెంబర్స్కే వీళ్ళు ఇలా ట్రీట్ చేస్తే మరి విశ్వవిద్యాలయము అన్న పేరు ఎలా వస్తుంది చెప్పండి. సో దీనికోసమే మేము మాకు ఎట్లయితే సెక్షన్ 339 రాంగ్ఫుల్ రెస్ట్రెయింట్ అనేది ఉంటుంది కదా, అంటే అబ్స్ట్రాక్ట్ చేస్తున్నారు. మా రిలీజన్ పాత్ ఏదైతే ఉందో వాళ్ళు మమ్మల్ని స్టాప్ చేస్తున్నారు. సో నోబడీ హ్యాస్ రైట్ టు డూ దాట్. మా అధికారం కోసం మేము ఇలాగే పోరాడుతూ ఉంటాము. మేము ఎలాగైతే యథావిధిగా ఇదివరకు కూడా క్లాసెస్ అటెండ్ చేసేవాళ్ళము అలా కూడా ఇప్పుడు కూడా మేము అలాగే అటెండ్ చేయాలి. సో ఇదే మాకు కావాల్సింది న్యాయం. మేము ఆపేసి లాస్ట్ 2 years నుండి ఏదో ఒకటి టాంటింగ్ వేలు వాళ్ళు చెప్పడము అది ఇది నడుస్తూ ఉంది. కానీ ఇంకా మేము సరే నో ప్రాబ్లం, మాదేది పని, మేము రావాలి, మెడిటేషన్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలనేసి ఆ ఉద్దేశంతో వస్తున్నాం, చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు లాస్ట్ February 15, 2024 నుంచి వాళ్ళు తాళాలు వేసేసి ఇంకా ఆపేసేసారనమాట. సో ఇదైతే మరీ రాంగ్ఫుల్ ట్రీట్మెంట్ అనమాట. అసలు ఏ మానవ జాతికి కూడా ఎవ్వరూ కూడా అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళు కూడా అలా చెయ్యరు. ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం నీళ్లు కావాలమ్మా అనేసి అడుగుతారు. అలాంటిది మా మెంబర్స్నే వీళ్ళు అసలు మొహాలు చూడకుండా పైనుండి కూర్చొని మొబైళ్ళు, వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ మీరు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు చేయకుండా కూడా అబద్ధాలు చెప్పడము, ఇదంతా కూడా పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి ఓపెన్ చేయాలి మళ్ళీ అని అనుకుంటున్నారా? మరి అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు కదా, మరి లోపల అంటే ఇది ఆల్రెడీ ఓపెనే ఉందండి, కానీ ఏంటంటే కొందరిని ఆపేశారనమాట, లోపల రానివ్వకుండా చేస్తున్నారు. సో ఎలాగైతే మేము ఇదివరకు కూడా వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటామో అలాగే ఇప్పుడు కూడా మేము వెళ్ళి మెడిటేషన్ అక్కడే చేసుకోవాలి. ఎన్నో ఉన్నాయి సంస్థలు, కానీ ఇది వేరే డిఫరెంట్. ఇప్పుడు ఈ కలియుగం ఎండింగ్ స్టేజెస్లో ఉంది, సత్యుగం రానుంది కాబట్టి భగవంతుడు స్వయంగా సృష్టి పైకి వచ్చేసారు. సో మేము శివుడిని నమ్ముతూ ఉంటామన్నమాట. ఆ శివుడు చెప్పిన మాటల మీద మేము నడుచుకుంటూ ఉంటాం. ఒక వసుదైవ కుటుంబకాన్ని ఏర్పరచడానికి మేము భగవంతుడికి సహయోగం ఇస్తున్నాము. సో అలాగా మేము ఇక్కడే రావాలి, ఇక్కడే మెడిటేషన్ చేసుకోవాలి అన్న మా సద్భావన. చెప్పండి దాదా. మేము ధర్మసాగర్ విలేజ్ అండ్ మండల్, హనంకొండ డిస్టిక్. నేను అక్కడ సామాజిక కార్యకర్తగా పనిచేస్తాను. సర్పంచ్ మా అన్నయ్యనే. అక్కడ మా చుట్టూ గ్రామ పంచాయతీ 4 శివార్లలో ఒక 4300 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. ఇనుపరాతి గట్లు అంటారు. అవి గత ప్రభుత్వంలో బాగా అన్యాక్రాంతమైంది. దాని మీద పోరాటం చేసి దాన్ని మళ్ళీ ఇచ్చేసాము. కానీ దాన్ని ప్రభుత్వం వెంటనే దాని మీద స్పందించి చుట్టూ బౌండరీ వేసి దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మేము అందరం సర్పంచులు ఇట్లా అందరం కలిసి మేము ఒక మెమోరాండం రాసి ఇప్పుడు వచ్చి ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి దృష్టికి కనుక తీసుకుపోయి దాన్ని పర్యాటక కేంద్రంగా చేసి భవిష్యత్ తరాలకు అది ఉపయోగపడంగా ఉండే విధంగా దాన్ని తీర్చిదిద్దాలి. లేకపోతే మళ్ళీ ఈ రకంగా అధికారులు కనుక లేకుంటే ప్రజాప్రతినిధులు మళ్ళీ అధికార దహంతో దాన్ని ఆక్రమిస్తారు అనే మా యొక్క ఆందోళన ఉంది ప్రజలది. దాన్ని వెంటనే చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక చుట్టూ బౌండరీ వేయించి సంబంధిత అధికారులతోటి దాన్ని భవిష్యత్ తరాలకు అందే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. అందుకే ప్రజాప్రతినిధి ఇప్పుడంతా ఫారెస్టే ఉన్నది. ఫారెస్టే అంటే గత ప్రభుత్వంలో కబ్జా చేస్తేనే దాని మీద పిటిషన్లు ఇచ్చి మేము పోరాటం చేసినాము. ఆ ధరలో ఎక్కిన దాన్ని కూడా మళ్ళీ బంద్ పెట్టి క్యాన్సల్ రివర్స్ తీసుకున్నారు. అది పెండింగ్లో ఉంది. కానీ ఇంకా అట్లే కాకుండా దాన్ని ఏదైతే పెండింగ్లో ఉండి తీసుకున్నది ఉన్నదో దాన్ని కలుపుకొని బౌండరీ చేసేస్తేనే అది రక్షించబడుతుంది. కాబట్టి దాన్ని వెంటనే దాని మీద చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి వారు స్పందించి దాన్ని వెంటనే దానిపైన ఒక కమిటీని వేసి అది ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. అధికారులకు ఏమన్నా విన్నపం? అందరికి ఇచ్చాం సార్. మా ముఖ్య కార్యదర్శికి ఇచ్చాము, సంక్షేమ శాఖ మంత్రికి, మా జిల్లా మంత్రికి ఇచ్చాము. అందరికి మనిషికి ఒక కాపీ ఇచ్చాము. అందరికి మా సర్పంచ్ సంతకాలు చేసి తీర్మానం చేసి కూడా ఇచ్చాము. లేడు, 2 పిల్లలు ఉన్నారు. నాకు సాయమ్మ బిఎస్ ముక్తలో ఉంటాను సార్. కిరాయికి ఉంటాను. నెలకు 6000 కట్టుకోలేకపోతున్నాను. కొంచెం
ఇల్లు లేదు సార్, నాకు ఇల్లు లేదు, కిరాయికి ఆడ ఖాళీ చేయి ఈడ ఖాళీ చేయి అంటున్నారు. నా ప్రాబ్లం అదే సార్, నాకు రూమ్లు ఏడ ఇంత ఇల్లు లేదు. మొన్న రేవంత్ రెడ్డికి సార్కి అప్లికేషన్ పెట్టినాం, ఇంకా ఏది కాలేదు. 2 పిల్లల్ని చదివించుకోలేకపోతున్నా, హాస్టల్లోనైనా వేద్దామంటే సాయం ఎవరు చేస్తలేరు. ఇళ్ళలో పని చేస్తున్నా, ఒక 4-5 వేలు వస్తాయి నా కిరాయికి, ఆ పిల్లల కడుపుకి అయిపోతున్నాయి, చదివించుకోవడానికి అయిపోతున్నాయి. ఏం లేదు, కొంచెం పిల్లలకి ఇల్లు లేదు సార్, పిల్లలకి ఇల్లుకు హాస్టల్లో వేస్తా, నాకు చేత కాదు, ఒక్కదాన్ని చదివించుకోలేను. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఎర్రగడ్డ నుంచి వచ్చాను. నా ఇంటి పక్కన నాది కబ్జా చేసుకుని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీ కోర్టులో కూడా కేసు, అది ఆన్సర్స్ ప్రాపర్టీ అనమాట. మీ కోర్టులో వేసిన స్టే ఆర్డర్ వేసిన కూడా స్టే ఆర్డర్ రాకోకుండా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. నేను జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేరు. మేము ఇక్కడ ప్రజావానికి వచ్చాము, మా సమస్య చెప్పాము రేవంత్ రెడ్డి అన్న గారికి. మా సమస్య పరిష్కారం చేస్తారని ఇక్కడ కోరుకుంటున్నాము. ఒక 6 months అవుతుంది, 6-7 months అవుతుంది అనమాట. చేసాం సార్, ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు మాకు. ఇక్కడికి వచ్చాము, ప్రజావానికి వచ్చాము. అంటే వేరే వాళ్ళు ఎవరైనా సహాయం అడిగారా కబ్జా ఎవరిని అడగలేదు, ఎవరు చేయరు అనేది మాకు. లాయర్ని పెట్టారు. అతను ఏం చేశాడంటే నేను ఆపుతాను పని అని చెప్పేసి సెప్టెంబర్లో డబ్బులు వేయించుకున్నాడు. డబ్బులు వేయించుకున్న తర్వాత అతను ఈమెని అడుగుతుంటే నేను ఆపుతానని 7 months చేశాడు. కానీ ఆయన ర్యాష్గా మాట్లాడుతున్నాడు, అటువైపు కూడా డబ్బులు తిన్నాడు. డబ్బులు తిని ఒక ఆడ మనిషిని ఇట్లా ఎవ్వరు సపోర్ట్ లేరని చెప్పేసి ఎంతవరకు వీళ్ళు ఈమె మీద అటాక్ చేయడమో నాకు అర్థం కావట్లా. ఇంటికి మనుషుల్ని పెట్టించి కూడా అటాక్ చేస్తున్నారనమాట. ఆ లాయర్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా 3 months ఆగమ్మా అంటే మరి నువ్వు డబ్బులు తిన్నప్పుడు నువ్వు పని చేయాలి కదా లాయరు, మరి ఎందుకు చేయట్లేదు ఆయన? అందుకు ఇక్కడ రావడం జరిగింది. నన్ను కలిసింది, చిన్నారెడ్డి సార్ని కూడా మాట్లాడాము. లేదమ్మా మేము చేస్తామని చెప్పేసి నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాం బోరబండ. అక్కడికి వెళ్తే ఆయన పేరు ఏం పేరు, ఎస్ఐ పేరు మనోజ్ కుమార్, ఆయన చాలా ర్యాష్గా మాట్లాడారు. తర్వాత కంప్లైంట్ పెట్టండి మిస్సింగ్ కేసు అని పెట్టాము. పెట్టిన తర్వాత వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ అవుతారో తెలియదు. ఆమె 7 months నుంచి ఒక ఆడపిల్ల బాగా తిరుగుతుంది. ఇప్పుడు లాయర్ డబ్బులు అడిగినా మాకు ఫైల్ ఇచ్చేయండి, మా డబ్బులు నా ఫీజు ఇచ్చేయండి, నేను చేసుకుంటాను, నేను ఆపుకుంటాను, 1 hourలో నేను ఆపుకుంటానని పాపం ఆమె రిక్వెస్ట్ చేసుకుంది మా దగ్గరకు వచ్చి. అందుకని ఇప్పుడు మీడియా ముందు మాట్లాడటం జరుగుతుంది అనమాట. ఆమెకైతే ప్రాణగండం చాలా ఉంది. అందుకు మేము 3 days నుంచి ఈమె దగ్గరే ఉంటున్నా నేను. నాకేమన్నా హెల్ప్ చేయక్క అని చెప్పేసి మన క్రాంతి కుమార్ సార్ కూడా మాకు హెల్ప్ చేస్తానమ్మా ఆయన ధైర్యం ఇచ్చారు. నువ్వు మా దగ్గరకు వచ్చి మా ముందుకు వచ్చి మాట్లాడు, మేమున్నాం మీ వెనకాల, అది ఏం చేస్తాము మేము చూసుకుంటాము అని చెప్పారు వాళ్ళు. అప్లికేషన్ కూడా ఇంతకుముందు ఇచ్చాము, 1 week అవుతుంది. ఇచ్చినప్పుడు పాపము లాయర్కి ఫోన్ చేస్తే అతను ఏం చేస్తున్నాడంటే ఈమెనే బెదిరిస్తున్నాడు. నువ్వేం చేసుకుంటావు, చేసుకో, ఆపుకో, నీకు అక్కడికంతా పోతున్నావు కదా, అందరినీ కలుస్తున్నావు, ఆపుకోమంటున్నారు. సరే మేము ఆపుకుంటాము, మనం ఫీజు మాకు ఇచ్చేయండి అని ఆమె అడుగుతుంటే డబ్బులు కూడా ఇవ్వని అంటున్నాడు ఆయన. మీరు ఏం డిమాండ్ చేస్తారు? అది అక్కడ ఎంత ఎవరిది ల్యాండ్, ఎవరిది, అక్కడ ఎంత పర్మిషన్ ఇచ్చారు, అక్కడ ఎంత రూల్స్ ప్రకారం కడుతున్నారు, అది మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం.